అయ్యగారు రానంత మాత్రాన అమావాస్య అవుతుందా? నేను చెప్పనంత మాత్రాన మీరు కనిపెట్టకుండా ఉంటారా? ఈసారి గివ్ అవేకి ఉసిరికాయ పచ్చడి ఇస్తున్నానని అందరూ కనిపెట్టేసారు. ట్విస్ట్ ఏంటంటే మేము కరెక్ట్‌గా గెస్ చేసాం గాక మాకు పంపించండి. అలా పంపించాలన్నా కూడా నేను 300, 400 మందికి పంపించాలి. అంత స్టామినా లేదు ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు మన బడ్జెట్ ఓ నలుగురికి ఊరకొచ్చిన ఉసిరికాయలకి బడ్జెట్ ఏంటక్క అంటారేమో. ఇందులో నూనెలు, ఉప్పులు, కారాలు వీటన్నిటికి కావాలి కదా. అందులో మనం నెంబర్ 1 క్వాలిటీ వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాం. ఇది ఉసిరికాయ పచ్చడి పార్ట్ 2. నిన్న కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇవాళ అవన్నీ కలుపుకోవాలన్నమాట. 2 కేజీలకి చెప్తున్నాను నేను ఇక్కడ. 2 అరసాడ్ల కారం, 1.5 అరసాడు ఉప్పు. అరసాడు అంటే 2 గిద్దలు, 2 గిద్దలు అంటే నాకు కూడా తెలియదు. మా పిన్న ఒక గ్లాస్ ఇచ్చి ఇది అరసాడు గ్లాసు దీంతో ఏమని చెప్పింది. మెంతి పిండి, ఆవు పిండి వాటి మెజర్మెంట్స్ పార్ట్ 1 లో చెప్పాను. అలాగే చింతపండు గుజ్జు, ఉసిరికాయలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా కలుపుకోవాలి. అవి మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా మనం తాలింపు ప్రిపేర్ చేసాం కదా, ఆ తాలింపు నూనె కూడా ఇందులో వేసుకుని ఓసారి బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రేపు మళ్ళీ ఉప్పు కారాలు చెక్ చేసి నూనె, ఉప్పు కారం ఏం కావాలని యాడ్ చేసుకోవచ్చు. సరే మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏమాత్రం వచ్చిందా అని.